health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. మిమ్మల్ని పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్. ఓకే, పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా. ఏం మారింది మీ లైఫ్లో? పేరు. ఓకే, ఒకప్పుడు నా పేరు కొప్పాడు నూకరాజు, ఈరోజు జబర్దస్త్ నూకరాజు. అప్పుడు కొప్పాడు మా ఇంటి పేరు. ఒకప్పుడు 100 మందిలో నేను ఒకడిని. ఇప్పుడు నా వెనకాల కూడా ఒక 100 మంది ఉన్నారని గర్వంగా చెప్పచ్చు. బాబా, ఆ 100 మందిలో మీరు ఉన్నారా అండి? ఫస్ట్ అదే నిలబడుతుంది వెనకాల. సరే, నేను ఫీల్ అవుతున్నా. ఆయన చెప్పే మాటలు ఫీల్ అవుతున్నారా? ఇమాజినేషన్ 100 మందిలో తప్పకుండా నేను ఒకదాన్ని ఉంటాను. ఏం మారిందంటే లైఫ్ చాలా మారింది. లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అని. కానీ ఒక్క విషయం, రాజుకి ఇంత ఫేమ్ ఉన్న నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. సో ఒక సెలబ్రిటీ అయినా కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోయింది. నేను గమనించా. ఇది నేను లిటరల్ గా మీరు ఎక్కడున్నా, ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు. అప్పుడే నూకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే. ఇప్పుడు అలాగే ఉంటాను, నాకు అదే ఇష్టం జనరల్ గా. అదే టైం అండి. ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది ఉండదు. కరెక్ట్, పడేస్తుంది కింద. ఎంత మనల్ని పడేస్తుంది. నేను మనం అంతా ఒకటైనప్పుడు మనం నాకు అది నచ్చదు జనరల్ గా. అంటే కొంత ఇండస్ట్రీలో బాయ్ ముందెళ్తే వెనకాల నలుగురు ఉండాలి, బాయ్ కళ్ళజోడు పెట్టాలి, బాయ్ కోట్ వేయాలి, బాయ్ షూ వేయాలి. నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు. ఏమైంది బ్రో అంటే, అట్లా వద్దు ఇది అదే అంటారు. ఏం పర్లేదు బ్రో, వాళ్ళకి నచ్చదు, నేను అలా రాడు. అయినా సరే నాకు అట్లే ఉండదు. ఓకే, లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే. ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు, ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు. కొట్టించుకుని మరి. కానీ నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ అంటే ఈ మల్లెమల ఈటీవీ వల్ల నాకనే కాదు, అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది సీరియస్గా. అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం, ఏమంటారు దుర్గా నిలయం, శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్లో ముందు మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు. ఓ, ఆయన ఇచ్చిందే కదా అంతా. బేసిక్గా అంటే చెప్పుకోవాలి, మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకరు కావాలి కదా. మరి ఈరోజు నా సాంగ్ ఉంది, నా సాంగ్తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? నా సాంగ్ చూసి పిలిచారు. నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది? అది ఉంది కాబట్టి, చూస్తున్నాం కాబట్టి. ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటుంది. అది ఈటీవీ మల్లెమాల గుర్తించింది కాబట్టి. నేను గవర్నమెంట్ జాబ్ లేండి అది ఎంత. నేను ఇదే అంటూ ఉంటా అప్పుడప్పుడు, మల్లెమాల అనేది గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి. మీకు కాదా? ఎందుకట్లా? దానికి ప్రైవేట్ జాబ్ ఏమో. అవునా? నేను చేయట్లేదు కదండి. ఎందుకు మానేశారు? మానేశాను అంతే. ఏమైనా ఇబ్బంది పెట్టారు? లేదు లేదు, మీరు కాదండి, సంస్థ. లేదు, బట్ మానేశారు. రీజన్స్ చెప్పరు. ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు, అంతేనా? ఏమైనా అయిందా? ఎవరైనా అన్నారా? నన్ను ఎవ్వరేమన్నారు? ఇప్పుడు ఇంటర్వ్యూలు నేను అన్నానా? లేదు లేదు కదా. నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డా? ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఒక రీల్ చూసా, ఎన్ని నెలల క్రితం అని అడగండి, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. నాగార్జున గారిది ఏదో బుజ్జితల్లి అని ఒక సినిమా ఉంటుంది. బుజ్జితల్లి అని అంటూ ఉంటారు. ఏం సినిమా పేరు గుర్తు? సారీ, నాగ చైతన్య గారు. నాగ చైతన్య. ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంది. తండేల్, కరెక్ట్. ఓకే, ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంటది. అక్కడ మీరు ఒక డైలాగ్ రాసి ఉంటారు, తను కూడా నన్ను అలానే ప్రేమించింది కానీ క్యాస్ట్ అడ్డం వచ్చింది, అందుకే పెళ్లి చేసుకోలేకపోయాను అన్నట్టు మీ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ఉంటుంది. ఎస్, చూడండి మీరు. ఈ ఇయర్లో ఫిబ్రవరిలో, ఐ మీన్ 2025లో నా ఫ్యాన్ పేజీలో అన్న చూసుంటారు మీరు. నేనైతే ఏం పోస్ట్ చేయలేదు. ఒకసారి క్యాప్షన్ ఏమని చదువుతారు? కింద పైనే పెట్టారు, కింద కూడా కాదు. అవునా? లేదండి. హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అని ఒక చిన్న సెగ్మెంట్. హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్. సూపర్ ఎక్సైటింగ్. మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు? ఓకేనా? ఓకే, చిన్న క్వశ్చన్లే. మిమ్మల్ని అడిగిన ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేకపోతే? లేడీసే ఫస్ట్ కాబట్టి సారీ, రాజుని అడిగాను. గుడ్ కామెడీ. ఓకే, రాజు గారి బర్త్డే ఎప్పుడు? జూలై 25. కరెక్టా?
ఏయ్ కాదా, జూలై 25 ఈ మంత్ అనేది. అరే 25 నాది, అది సార్. జూలై 25 నాది, ఆవిడ ఏం చెప్పింది? 25th అంటుంది. 25th కాదా? ఓకే, ఆవిడ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 14. ఏప్రిల్ 14th. కానీ ఒకసారి మర్చిపోయాడు, మర్చిపోయా. 2 సార్లు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడగండి. మర్చిపోయాడు. తన పుట్టినరోజు ఎప్పుడు? తెలీదు, నీకు ఇదే కరెక్ట్. నీకు ఇదే కరెక్ట్ అంట. మంచిగా ఏప్రిల్ 14 అని చెప్పినప్పుడు గుర్తుపెట్టు. ఒకసారి మర్చిపోయాడు. రేపు నీది ఎల్లుండి అనుకున్నానే, ఆ రోజు బర్త్డే నాది. నేనేం ఫీల్ అవుతున్నా ఇంకా మరి ఆ రోజు బర్త్డే అన్నప్పుడు నేను రేపు అనుకున్నాను అన్నప్పుడు ఏంటి అన్నట్టు, అది కామెడీ అన్నట్టే కదా. మర్చిపోయావు నువ్వు, కవర్ చెయ్య కవరింగ్ రాజా. ఒకరాజు నా పేరు. ఇది జబర్దస్త్ లో ఆడొచ్చు కదండి ఇవన్నీ, ఇక్కడ ఎందుకు మాకు? అక్కడ కూడా ఉంటాయి ఇవన్నీ. ఫేవరెట్ కలర్ ఏంటి నూకరాజ్ గారిది? ఇప్పుడు చెప్పే. సార్ అన్ని కలర్స్ ఫేవరెట్. గుర్తులేదని చెప్పు. ఈయనకి ఇట్లా ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ కలర్ అంటే నచ్చితే తెలియదు. నేవీ బ్లూ అంటే ఇష్టం, గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ 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 నేను గ్రీన్ కలర్ డ్రెస్ కానీ సారీ కానీ వేసుకుంటే నీకు ఇష్టం కదా, నిజం చెప్పు ఒప్పుకో. ఇప్పుడు మీరు ఒప్పుకోండి, ఏది గ్రీన్ గ్రీన్ గ్రీన్? గ్రీన్ బేసిక్గా నాకు గ్రీన్ అంటే ఇష్టం. ఓకే, కాకపోతే ఫస్ట్ దానికి అంత సినిమా తర్వాత గుర్తు తెచ్చుకున్నాను. ఆహా కాదు, అంటే గ్రీన్ అంటే ఇష్టం కానీ అమ్మాయిలు గ్రీన్ వేసుకుంటే ఇష్టం అని తెలుసు. కానీ ఈయన కలర్ ఏమైనా చేంజ్ అయిందా ఈ మధ్య, నేవీ బ్లూ ఎక్కువ వేస్తుండే కదా అని చెప్పి అట్లా వెళ్ళా అన్నమాట, ట్రాక్ ఇట్లా వెళ్ళే. తన ఫేవరెట్ కలర్ ఏంటి? తెలీదు. ఏంది తెలియదా? తెలీదు. 6 years నుంచి నాకు కలర్ ఏంటో తెలియదా నీకు? నా ఫేవరెట్ కలర్. నీ కలర్ ఏంటి, చెప్పుల సైజ్ ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకుంటాను. మరి ఈ మధ్యన ప్రేమ అంటే ప్రేమలాగే ఉండాలి. ఈ కొంతమంది ఉంటారు, కలర్ ఏంటి, చెప్పులు ఏంటి, సైజ్ ఏంటి. ఓకే, అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు 2 మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ, ప్రేమ అంటే అవి 2 మాటలే. ప్రేమ ఇది అవి 2 మాటలు కాదు, 2 అక్షరాలు. ప్రేమ. అంతే. నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. ప్రేమ అంటే 2 అక్షరాలు మాత్రమే అనుకుంటారు, కానీ ఇద్దరు లైఫ్. బా. సో ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. ఏయ్ కామెడీ చేయకుడు. నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని చేద్దాం. తన ఫేవరెట్ కలర్ నిజంగా తెలీదా మీకు? తెలియదు నాకు. అయ్యో, తెలీదని చెప్తున్నాను కదా. దమ్ముంటే చెప్పు. ఇంక దమ్మే అని చెప్తుంటే తెలియదని చెప్పొచ్చు ఏదో ఒకటి, అది నేను ఓకే అని చెప్తా కనీసం నా హ్యాపీనెస్ కోసం. బ్లూ. ఓకే డన్. నిజంగా ఫేవరెటా? పర్లే, మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ దానికి ఇష్టం లేదు. ఫస్ట్ దానికి ఫేవరెట్ లేదు, అందుకే కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒకరే ఆప్షన్ నాకు. అమ్మో, ఎట్లా ఏం రాసుకోవాలి, స్పాంటినిటీ వాడుకోవాలి. శనివారం సాయంత్రం 5 గంటలకి నేరాలు ఘోరాలు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నూకరాజ్ గారు? నూకరాజ్ కి ఫిష్ అంటే ఇష్టం, బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం. నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు, నాకు ఫిష్ అంటే ఇష్టం. అంతే, ఫిష్ అంటే ఇష్టం. తన ఫేవరెట్ బోటి కర్రీ అంటే కూడా, గోంగూర బోటి కూర అంటే ఇష్టం. మటన్ ఆసియాకి. ఎస్, మటి నల్లి బొక్కలు అన్నమాట, మటన్ పాయ. కరెక్టేనా, మీకు ఇష్టమా? ఎస్. ఓకే, ఫేవరెట్ స్పాట్ ఏంటి? స్పాట్ రాజుకి బాత్రూమ్. బాత్రూమ్. ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తాడు. ఏం చేస్తారండి? క్రియేటివిటీ. బాత్రూమ్ లో జనరల్ గా వరల్డ్ లో సక్సెస్ అయిన పీపుల్స్ లో 90% బాత్రూమ్ లోకి వెళ్ళి ఆలోచించే సక్సెస్ అయ్యారు. ప్లేస్ లేదు, అక్కడ క్రియేటివిటీ థాట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు. ఇటు బాత్రూమ్ లో కూర్చుంటే అక్కడే కూర్చుంటారా రోజంతా? నిజం చెప్తున్నా కదా, నిజంగా ఎందుకో బాత్రూమ్ లో కూర్చొని నేను ఒక ఏమంటారు, ఒక OTT మూవీ రాసుకున్నా, ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా అంటే థాట్. నిజంగా ఒక సాంగ్ కూడా అనుకున్నావు, వెళ్ళేటప్పుడు పుస్తకం పుస్తకమే అనుకో, అక్కడికి వెళ్తే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. ఇల్లంతా వదిలేసి బాత్రూమ్ ఎత్తుక్కొని వెళ్ళి కూర్చొని దాంట్లో రాసుకోవాలి. కూర్చుని రా, పెన్నేం తీసుకెళ్ళి రాయాలని అట్లా గుర్తు అట్లా. ఓకే, తన ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఫేవరెట్ వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. కరెక్టా? ఎస్, ఓకే, మా ఊరు మా ఇల్లు. మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి? ఈ అయ్యి లేవు, అదొద్దు. అది లేదా, గుర్తు లేదా? ప్రపోజ్ ఏమీ లేదు, ఎవరైనా చేసుకోలేదు ఇంతవరకు. చెప్తున్నావు కదా. అమ్మ, నేను ఇంకా చెప్పులు తీస్తున్నారు. సారీ ఇది నెయిల్ పాలిష్ అన్ని ఫింగర్స్ పెట్టుకోలే, కవర్ చేస్తున్నా. లీడ్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. లీడ్ ఇస్తున్నాను మరి, పాపం డేట్ గుర్తు లేకపోతే లీడ్ ఇవ్వాలి కదా. దానికి చెప్పులకి డేట్ లేదు. డేట్ లేదు. ఓకే, అసలు లేదు. లేదు, పక్కా లోకల్. డేట్ నాకు గుర్తు లేదు, బట్
నెక్స్ట్ పాస్, ఈ క్వశ్చన్ పాస్. ఇయర్ గుర్తుంది, ఏ ఇయర్? తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. బాబు నీకు దండం పెడతా, నువ్వు ఏమన్నా ప్రెస్ మీట్ రిలీజ్ డేట్లు పెడుతున్నాయి, నన్ను అఫీషియల్ గా క్వశ్చన్ పాస్. మరి నువ్వు అన్ని నో చెప్తున్నావు కదా, అందుకని. మీరు అన్ని నో చెప్తున్నారు కాబట్టి ఆవిడ పాస్. నేను కొన్ని చెప్తాను, తెలియని నువ్వు చెప్తున్నా. ఓకే, నూకరాజ్ గారి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? కొడతా. కొడతారా? తిడతాడు. ఫస్ట్ తిడతా. తిడతారా? బాగానే తిడతారా? అయ్యో, ఫుల్ ఇంత ఉంటది, ఏమంటారు, ఇంత మెమరీ కార్డ్ ఇంత అయితే అందులో అన్ని ఇయ్య ఉంటాయి. అన్నీ అయ్యే ఉంటాయి. తర్వాత బుజ్జగిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడ్డ తర్వాత? అట్లా చూసి అమ్మా ఇద్దా, మళ్ళీ పిలవడం కూడా ఏయ్ ఇట్రా అంటాడు. నేను వెళ్తా, వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి ఇంకా. లేదు, అప్పుడు వినాలి కదా చెప్తే, ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తాడు. అప్పుడు బుజ్జిగిస్తారా? మీకు తనకి కోపం వస్తే ఏం చేస్తారు? ఏడుతుంది. కోపం వస్తే ఏడుస్తుందా? మిమ్మల్ని కొట్టలేదా ఎప్పుడు, తిట్టలేదా? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు ఎప్పుడు కొట్టినా చెప్పు. ఒక్క ఎప్పుడన్నా కొట్టినా? ప్రత్యక్ష దైవం. అసలు అపచారం, నేను కొట్టినండి అయ్యా. నేను కొట్టినా అంటే ఎవ్వరు నమ్మరు, మన కెమెరామెన్ బ్రో కూడా నమ్మడు. సరే, ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని. ఓకే ఓకే, మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి? ఓ పెద్దదే. ఇవన్నీ మనకు వస్తాయా? వస్తాయి. ఈ యుద్ధం అప్పుడే అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా? ఈ యుద్ధం తర్వాత కూడా ఎందుకు సీక్రెట్? కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి, కానీ మంచిగా హాట్గా ఇద్దాం. హాట్గా ఇస్తారా? మీ ఫ్యామిలీస్ లో గొడవలేని? ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా మామ. అంతవరకు పోలేదు, వీడియోస్ ఇన్ని పెట్టారు, అంతవరకు వెళ్లకుండానే ఉంటదా? ఇది తర్వాత తీసేస్తారా? పెడతారు పట్టు, ఇదే పెడతారా? సరే తీసేపిస్తారా చెప్పండి. బేసిక్గా జనరల్గా ఎవరైనా ఇండస్ట్రీ అంటే వీడియోస్ చేస్తున్నాం, అంతకుమించి మనం ఏం చేస్తాం, వాళ్ళు వీడియోస్ అనుకుంటాం. ఓకే, మరి నిశ్చితార్థం చేసుకున్నాము లేకపోతే ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు థమ్స్ పెట్టి పెడుతుంటారు కదా, ఫస్ట్ వాళ్ళే చూసి ఫోన్ చేస్తారు బాగుంది వీడియో అని. యూట్యూబ్ లో బ్లాగ్స్ అయితే కంటెంట్ క్రియేట్. మేము ఎప్పుడు కూడా, నేను రాజుని ఎప్పుడు నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోను, అంటే కొన్ని అది వేరేలా తీసుకుంటారని చెప్పేసి. బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి, ఇంకా అవి తర్వాత చూద్దాం, తర్వాత చూస్తారు. ఇప్పుడు కష్టం చెప్పరు. ఓకే, సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ జబర్దస్త్ ఫ్యాన్స్కి, మీ సాంగ్స్కున్న ఫ్యాన్స్కి నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు? సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక 2-3 రాబోతున్నాయి. ఓకే, అది మన నూకరాజ్ ఆసియా 1425 ఛానల్లోనే రిలీజ్ అవుతాయి. సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ చేస్తున్నాం, అవి బాగానే ఉంటాయి. సో మన సాంగ్స్, ఎస్పెషల్లీ మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగో అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది. ఓకే, అది కూడా బాగుంటుంది. అబ్బిగో నెల్లూరి సేలల్లో రబ్బిగా నాకు దుబాయ్ తాంది, ఈ స్టైల్. ఇది కూడా ఒక లాస్ట్ లో దగ్గుతున్నారు, అది పాటలో ఉంది. ఓకే, ఓ రబ్బిగా నాయనక పడవద్దు, ఓ రబ్బిగా అందరు చూస్తున్నారు, ఓ రబ్బిగా. సో ఇది ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఉంటది. సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ. సో అంటే బాయ్స్ అనే కాదు, అందరూ కనెక్ట్ అవుతారు, లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. బాగుంటది, యూనివర్సల్ సాంగ్ అది నాకు తెలిసి. అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి. పిచ్చోళ్ళు రాయి పోరలం అవలాగాళ్ళు ఈ పోరగాళ్ళు సిన్సియర్ గా ప్రేమిస్తారు, సంకనాకి పోతారు, ఉద్యోగం వదిలేస్తారు, దాని వెనకాల కాపలా ఉంటారు, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా. సో ఈ టైప్ లో ఉంటది సాంగ్. ఏమంటారు, రియల్ కి దగ్గరగా, రియాలిటీకి దగ్గరగా ఉంటది. సో ఆ సాంగ్ కూడా రాబోతుంది, ఇంకోటి మందు సాంగ్ కూడా రాబోతుంది. సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. నిజంగా తాటి బెల్లం సాంగ్ నేను ట్రెండింగ్ వస్తుంది అనుకున్నాను, కానీ ట్రెండింగ్ 1 వస్తుందని నేను అనుకోలేదు. సో ఆ ట్రెండింగ్ 1లో పెట్టిన ప్రతి ఒక్కరికి, చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ, మమ్మల్ని పిలిచి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు. మీరు ఏమైనా చెప్తారా? మామా అన్ని చెప్పేశాడు కాబట్టి మనం చెప్పడానికి లేదు, కట్ కాపీ పేస్ట్ అట్లానే ఏం కాదు. కానీ ఇప్పటిదాకా
మమ్మల్ని అందరూ అంటే ఓన్ గా చాలా మంది చాలా ఓన్ గా చేసుకొని మమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా అంటే అడిగే క్వశ్చన్స్ కూడా మాకు నచ్చినాయి, ఇంటర్వ్యూ చేసే విధానం అయితే ఇంకా బాగా నచ్చింది. సో మీరు ఇంటర్వ్యూ చూసినాక ఏంటి మా సాంగ్ ఎవరైతే చూడలేదో ఇంకా ఇంకా చూసేది లేదు, ఆల్రెడీ తిట్టుకుంటున్నాం వద్దు తీసేయండి సాంగ్స్ అని. ఆ తాటి బెల్లం అయితే నిద్రలో కూడా వచ్చేసి అంత ఫేమస్. మీరు పాడండి ఒకసారి. నేను ఇందాక చెప్పా, మీరు ఆ పాట నాకు ఒక రెండు పాడండి. తాటి బెల్లం తాయిదు రొట్టె ఐదా. రొట్టె ఐదా. ఐదు రొట్టె. ఈ కష్టం, మీరు మామూలు పాట ఏదైనా చెప్తే పాడతా గానీ సరే ఏదైనా నార్మల్ పాట పాడండి మరి. ఇంత ముందు అదే గాతో ఒక పాట వస్తుంది కదా మీది, గుట్ట కింద వస్తుంది. అది కూడా లిరిక్స్ ఉంటే లిరిక్స్ ఉంటే పాడతా. పర్లే అట్లా రాదు, నాకు లిరిక్స్ ఉండాలి, నేను పాడాలి. స్టార్టింగ్ ఓ ముద్దులయ్యా స్టార్టింగ్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకున్నకు మరదాలివే నా ముద్దు గుట్ట కింద అంత ఆ ఫోక్. ఇప్పుడు సినిమా పాటలు అనుకోండి ఏమేమో వస్తాయి కానీ ఈ కష్టం. ఓకే మా పాటలు మీరు వింటున్నారు, వింటున్నా, అది మాత్రం నిజం. అదే మాకు 10,000 మళ్ళీ అడిగారా 10,000. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాకా కూర్చొని మాట్లాడినందుకు, నవ్వించినందుకు, 2 నిమిషాలు ఆయుష్ నాది పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలతో రావాలి, కానీ మాకు మరీ ఇద్దరు తీసేయండి అనేంత విసిగించకుండా అదే ఆ ట్రెండింగ్ లో చాలా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా లో చెల్లిపోవాలా అలాంటి ఇది ఫినిషింగ్ ఇచ్చేస్తా. జనరల్ గా ఒక యూనివర్సిటీ ఆయన కింద కమెంట్ చేశాడు ఓకే ఈ పాటకి. ఇది కూడా నాకు తెలియదు, ఎవరో నాకు తీసి పెట్టారు అనమాట. సాంగ్స్ అంటే వచ్చి 4 డప్పులు కొట్టి 4 స్టెప్పులు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు. ఒకప్పుడు విలేజ్లలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం. దేవకమ్మ పాడిందంటే ఓకే, బట్ నూకరాజు కూడా అదే స్టైల్ అందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని ఒక యూనివర్సిటీ ఆయన పెట్టాడు కింద కమెంట్. అది ఇంత ఉంది, నాకు స్క్రీన్ షాట్ పెడితే. సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు, ఇవి కూడా ఉండాలి. అంటే నేను అంటాను, అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా. ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మోళ్ళంతా కూడా చీరలు పద్ధతి తలదించుకోవడం, ఇప్పుడు తలెత్తుకోవడం, ఎవరిష్టం వాళ్ళది మిడ్డీలు చెడ్డీలు ఇవి వచ్చేసినాయి. అలా అయినా అవి పోకూడదు, అవి పోవాలని కాదు, ఇది వచ్చిందని అది పోవాలని కాదు, అది ఉండాలి ఇది ఉండాలని కాదులే కానీ ఇంక ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా, అది ఒకటే చెప్తున్నాను. పాత తరాన్ని ఆ స్టైల్ ని ఆ కల్చర్ ఏదైనా కానీ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సజ్జలు ఇవి తినేవారు, ఇప్పుడు రైస్ కి వచ్చారు. ఇప్పుడు వాటి వల్ల ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ దానికి వెళ్తున్నారు. డెఫినెట్లీ నేను చెప్తున్నా చూడండి, అప్పుడు చీర నుంచి మిడ్డీలు జడ్డీలకు వచ్చారు, మళ్ళీ చీరలకు వెళ్ళే రోజులు వస్తాయి. వెళ్తారు ఖచ్చితంగా, ఆ రోజులకి వెళ్తారు. మారినోళ్ళే మన స్టైల్. బ్రహ్మం గారి శిష్యుడు అలా అని కాదు, జనరల్ గా ఎవరైనా చెప్పేది. అలా అయితే సో థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి.